నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శేషాచలం అడవిలో అడుగు పెడితే అదే ఆఖరి రోజు. దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా దంచుకొడుతున్న భారీ వర్షాలు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. తిరుమల శ్రీనివాసుడి పాదాల చెంత ఉన్న శేషాచలం అడవిలోకి చొరబడి ఎర్రచందనం దుంగలను తరలించుకుపోతున్న స్మగ్లర్ల ఆట ఇక కట్టవనుంది. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక ముందు నుంచి మరో లెక్క అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శేషాచలం అడవిలో అడుగు పెడితే ఇక అంతే సంగతులంటూ వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వేప, రావి చెట్లను నాటారు. ప్రతి ఒక్కరూ ఏటా కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం. అవునా కాదా? మీరే చెప్పండి పిల్లలు. ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించవచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించవచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఇది శుభ సూచకం. మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. సమాజం అంటే జీవ వైవిధ్యం ఉండాలి. దేశం అంటే అడవులు, జంతువులు, పక్షులు, జలవనరులు అన్నీ కలిస్తేనే ఈ యొక్క సమతుల్యం ఉంటుంది. గాలి లేకపోతే మానవ మనుగడే లేదు. చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కాపాడుకోకపోతే మనం మనుషులమే కాదు. మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సింది పర్యావరణ సమతుల్యం కోసం పాటుపడాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా తయారు కావాలి. ఎవరైనా సరే ఈ యొక్క అడవులను కానీ విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం. ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా. ఇన్ని రోజులు మీరు ఆటాడారు, భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం. అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం. నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది. ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, వాళ్ళని హెచ్చరిస్తున్నా. పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం, డ్రోన్స్ను ఉపయోగిస్తాం. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం. అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం. ఒక పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని. కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఒక చెట్టుని కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. పర్యావరణ ప్రేమికుడిగా
ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు, ఎలా చేద్దాం దీనంటే మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా ఉచితరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు. ఏపీలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఈరోజు అది మన తీరానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతంలో అది తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం అది ఇదే దిశలో పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ ఒరిస్సా తీరం చేరే సమయంలో నెక్స్ట్ 36 అవర్స్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మనకి గడిచినటువంటి 24 గంటల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన రాష్ట్రంలో నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే మనకి కలిగిపట్నం అయితే 8 సెంటీమీటర్లు, అలాగే కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మోసం నుంచి మోస వర్షాలు విస్తారంగా కూడా కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా చాలా జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. నెక్స్ట్ దక్షిణ కోస్తాలో నుండి మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రతి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతూ కాకినాడలో ట్రాఫిక్ శాంతి భద్రతలపై పోలీసులు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుండి ప్రారంభమై బాలాజీ చెరువు సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం నగరంలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. కాకినాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల నుంచి మన మొత్తం జిల్లాలో హైవేస్ మీద కానీ మన ఇంటర్నల్ రోడ్స్లో కానీ ఈ మధ్యకాలంలో చాలా మటుకు మన రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం. వాటిని నివారించే దాంట్లో మా వంతు ప్రయత్నంగా మనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మేము ఈరోజు కూడా చూస్తున్నాం చాలామంది హెల్మెట్స్ లేకుండా వెళ్తున్నారు. సో దయచేసి మీకోసం చెప్తున్నాం, ఈరోజు పోలీసు జిల్లా యంత్రాంగం అంతా మొత్తం మా స్టాఫ్ మేమందరం కూడా ఆల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ హార్బర్ సర్పవరము మొత్తం అందరూ స్టాఫ్ ఏఆర్ స్టాఫ్ అందరూ కూడా ట్రాఫిక్ సిబ్బంది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈరోజు హెల్మెట్లు ధరించి అదే పనిగా పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే భాగంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ర్యాలీ, మేము ర్యాలీగా వస్తున్నప్పుడు మేము గమనించిన కొంతమంది సివిలియన్స్ ఒక 4 ఐడెంటిఫై చేసి ఈ జంక్షన్లో ఇక్కడ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.